గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. కావాల్సిన పదార్థాలు 2 కట్టలు పాలకూర, క్యారెట్ తురుము కావాలి ఫ్రెండ్స్. సన్నగా తరుముకున్న ఆకులను ఫ్రెష్గా కడుక్కోవాలి. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు క్యారెట్, కరివేపాకు, చిన్నులపాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు కావాలి ఫ్రెండ్స్. వీటిని పాలకూర శుభ్రంగా కడుక్కొని మనం శుభ్రంగా ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవి కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్లో కొంచెం చిటికెడు ఆయిల్ బాగా హీట్ ఎక్కేదాకా ఉంచుకోవాలి. కొంచెం అందులోనే ఆవాలు చిటికెడు, అర స్పూన్ జీలకర్ర, స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 2 రబ్బలు, అలాగే జీలకర్ర కూడా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా ఏగినాక చిన్నులపాయలు 4, కరివేపాకు, చిన్నులపాయలు మొత్తం అన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేగినాక దాంట్లో అటు ఇటు తిప్పి కొంచెం ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు చీరుకుడుగా కోసుకొని వేసుకోవాలి. అందులోనే చక్కగా ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలను సన్నగా తరుముకొని కొంచెం ఆనియన్స్ ముక్కలు అవి కూడా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చక్కగా మగ్గుతో ఎర్రగా మగ్గినాక కొంచెం టమాటా ముక్కలు, చిటికెడు పసుపు, టమాటా కాయలను కట్ చేసుకున్న మెత్తగా సన్నగా తరుముకున్న టమాటా ముక్కల్ని కొంచెం యాగనివ్వాలి ఫ్రెండ్స్. యాగనిచ్చుకున్నాక తర్వాత అటు ఇటు తిప్పి క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. మంచిగా క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న 4 ముక్కల్ని మంచిగా వేసేసుకొని వేయించుకొని క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇంతలో ఫ్రెష్గా తగినంత సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఎందుకంటే దానికి క్యారెట్ ముక్కలకి పాలకూరలో కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం పాలకూర శుభ్రంగా కడుక్కున్నాక 2 కట్టల పాలకూర ముక్కల్ని శుభ్రంగా వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఆగినాక తర్వాత చూసుకోవాలి. చక్కగా వాటర్ అంతా తన వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తుందో. దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికినాక కొంచెం 1 టీ స్పూన్ అంత కారం, అంటే ఎవరి స్పైసీనెస్ వాళ్ళది, బాలింతలు పెట్టి కొంచెం క్రిస్పీగా ఉండడానికి కొంచెం కారం ఫ్రెండ్స్. మంచిగా మగ్గిపోతుంది, దగ్గరకంటే అయిపోయింది. క్యారెట్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. కారం ముక్కలు వేసుకోవాలి. ఈ ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చక్కగా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చక్కగా వేడి అన్నంలో కానీ రోటీస్లో కానీ కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం లైట్గా కొత్తిమీర జమ్ముకోవాలి. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.